హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపే టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు చిలుక పలుకు. ఈ కథను రాసిన వారు నందిరాజు కృష్ణకుమారి గారు, హైదరాబాద్ నుండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోతాం. పూర్వకాలంలో ఒక సాధువు తన శిష్యుడితో కలిసి కాలినడకన కాశీయాత్రకు బయలుదేరాడు. సాయంత్రానికి దారిలో ఒక చిన్న గ్రామం కనిపించింది. సాధువు శిష్యునితో, ఈ రాత్రికి ఈ గ్రామంలో మనం బస చేసి రేపు ఉదయం మన ప్రయాణం కొనసాగిద్దాం అన్నాడు. అప్పటికే బాగా ఆకలి మీదున్న శిష్యుడు, సరే గురువుగారు అంటూ ఆ వీధిలో ఉన్న ఒక భవనంలో ఆతిథ్యం దొరుకుతుందేమో అడిగి వస్తాను గురువుగారు అంటూ వెళ్ళాడు. ఇంటి గుమ్మం ముందు నిలబడి, అయ్యా బాటసారులం, ఒక్క పూట మాకు ఆశ్రయం ఇవ్వగలరా అని అరిచాడు. వెంటనే లోపల పంజరంలో ఉన్న పెంపుడు చిలక, వెళ్ళవయ్యా, తేరగా తిని పడుకోవడానికి ఇదేం ధర్మసత్రం కాదు అని పలికింది. దాని మాటలు పట్టించుకోకుండా అతడు మళ్ళీ పిలవబోతుంటే సాధువు వద్దని చెప్పి, మరో ఇల్లు వెతుక్కుందాం పద అంటూ ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక పూరిపాక చూరులో నుండి ఓ చిట్టి చిలకమ్మ రెక్కలు టపటపలాడిస్తూ, స్వాములు, దూర ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నారు, ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించండి రండి అంటూ ముద్దుగా పిలిచింది. ఆ అలికిడి విని బయటకు వచ్చిన ఆ పూరి గుడిసె యజమాని వాళ్లను చూడగానే నమస్కారం చేస్తూ, రండి స్వాములు, మీ వల్ల నా పేద కుటీరం పావనమైంది, లోపలికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ ఆహ్వానించాడు. సాధువు, ఆయన శిష్యుడు ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అతడి భార్య వేడిగా జొన్నన్నం, కొరివికారం ఆప్యాయంగా వడ్డిస్తుంటే తృప్తిగా భోంచేసి వారిద్దరూ ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు వారి వద్ద సెలవు తీసుకుని ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో శిష్యుడు, స్వామి, నాదో చిన్న అనుమానం, పంచభక్ష్య పరమాన్నాలు లభించే గొప్పింటిని కాదని ఆ పేదవాడి ఆతిథ్యం మీరు ఎందుకు స్వీకరించారు అని ఆసక్తిగా అడిగాడు. సాధువు నవ్వి, ఏ గూటి చిలక ఆ పలుకులే పలుకుతుంది నాయనా, ఏ ఇంటి మనుషులు ఎలాంటివారో ఆ పెంపుడు పక్షుల మాటల్లోనే అర్థమైంది, అతిథులకు కావలసింది ఆదరణే తప్ప ఆడంబరాలు కాదు అని వివరించాడు. గురువుగారి నుంచి మరో కొత్త పాఠాన్ని నేర్చుకున్న శిష్యుడు నమస్కరిస్తూ ప్రయాణం కొనసాగించాడు. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.